హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' ఇది ఇంచుమించు నెల రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు డిసెంబరు 5థ్ వస్తదా? ఎప్పుడు వస్తదా? అని ఎదురు చూస్తూనే ఉన్నాం. నిన్న 4వ తారీఖుని నైటు ప్రీమియర్ షోలు పడాలి, లేదు. అలాగే ఈరోజు సినిమా రిలీజ్ అవ్వాలి, లేదు. ఇది ఎవరు? దీనికి ఎవ్వరు కారకులు? ఎవ్వరు ఇది అనేది మనం చెప్పడానికి అనవసరం. ఇది మెయిన్ ప్రాబ్లం నిర్మాతలు. ఈ నిర్మాతలో పాత ఏయో బకాయిలు ఉండటం వల్ల వాళ్ళు ఈ మధ్యన సినిమాలు కూడా ఈ 14 రిలీజ్ వాళ్ళు మధ్యన సినిమాలు ఆపేశారు 3 ఇయర్స్. ఆ డబ్బులు లాక్కోవడం కోసం ఇది మంచి అవకాశం అని చెప్పేసి ఏరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఉంది తమిళనాడులో, కోర్టుకి వాళ్ళు వేయటం ఆల్రెడీ నడుస్తుంది. అది కొత్త ఏం కాదు, అది ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తుంది. వీళ్ళు ఏం పట్టించుకోలేదు, అది రన్ అవుతూనే ఉంది. తర్వాత అది ఈ మూవీ గురించి ఆల్రెడీ అప్డేట్ వాళ్ళు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఏదన్నా సరే మూవీని ఆపాలి, మన డబ్బులు లాక్కోవాలని ప్లాన్తో వాళ్ళు కోర్టుకి వెళ్ళి నిన్న లెటర్లు గట్రా తెచ్చుకోవడం జరిగింది. కోర్టు వెంటనే మామూలు తీర్పు ఇవ్వడం జరిగింది సినిమా ఆపమని. మెయిన్ రీజన్ అది. ఇది నిర్మాతల వల్ల సినిమా ఆగిపోయింది. ఇది ఇంతవరకు ఓకే. అంతే తప్ప ఈ సినిమా వాళ్ళు ఆపారు, వీళ్ళు ఆపారు, వీళ్ళు ఆపారు, వాళ్ళు ఆపారు అంటే వాళ్ళు అనవసరం. సినిమా కేవలం నిర్మాతల వల్లే మూవీ ఆగిపోయింది. ఇంకా దాదాపుని 40-50 కోట్లు పెండింగ్ ఉంది. అది ఇవ్వాలి ఆ ఏరోస్ కంపెనీ వాళ్ళకి, ఈ 14 రిలీజ్ వాళ్ళు. అది మెయిన్ రీజను. 5 కోట్లు 10 కోట్లు అంటే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, మరి అంత అమౌంట్ అయితే ఇది ఎవరి వల్ల కాదు. దానివల్ల ఏమీ చేయడానికి ఏముండదు. సినిమా అయితే రిలీజ్ ఆగింది, కామనే. ఇందులో ఏం లేదు. సినిమా ఆగిపోయింది, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి బ్యానర్లని ఎన్నో, అలాగే టికెట్ రేట్లు పెరిగినా కానీ టికెట్లు బుక్ చేసుకున్నాం. సినిమా ఆల్రెడీ ఆంధ్రాలో కూడా బుకింగ్స్ పరంగా, ఓపెనింగ్స్ పరంగా బీభత్సంగా చాలా బాగా సేల్స్ అవ్వటం బుక్ మై షోలో ఉన్న రికార్డు చెప్పుకోవాలి. కాకపోతే అభిమానులకి అయితే డిసప్పాయింట్ ఇది. అది కానీ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. సినిమాలో దమ్ము ఉంది, అది ఎప్పుడు వచ్చినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, కలర్స్ బ్రహ్మాండంగా వస్తాయి. ఇదే అభిమానులు మళ్ళీ టికెట్లు తీసుకుంటారు. అవసరం అయితే 1000 రూపాయలైనా సరే టికెట్ పెట్టినా పర్లేదు. ప్రీమియర్ షోలకి ఏ ఇబ్బంది లేదు. ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సింహం ఒక అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుందని ఏదో చెప్తూ ఉంటారు ఈ కథలో. ఇవన్నీ కాదు. కానీ ఆల్రెడీ మన గతంలో చూసుకుంటే త్రిబుల్ ఆర్ సినిమా ఉంది. అది కూడా మరి 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. మన రాజమౌళి గారు చేంజ్ అయింది, డేట్లు చేంజ్ అయింది. మరి సినిమాది ఫ్లాప్ అయిందా? బ్లాక్ బస్టర్ 1100 కోట్లు రిలీజ్ చేసింది. అలాగే పుష్ప 2 కూడా దాదాపు అది కూడా 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. అదేమన్నా సినిమా ఫ్లాప్ అయిందా? దుమ్ము దులిపి 1800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. సేమ్ ఇది అంతే, ఏమి లేదు. సినిమాలో కంటెంట్ ఉంది, దమ్ము ఉంది. కాకపోతే ఏంటంటే అది నిర్మాతల వల్ల సినిమా ఇదేం తప్ప దానికి బాలకృష్ణ గారు ఏమి చేయలేకపోయారు, నిర్మాత లేదా డైరెక్టర్ ఏమి చేయలేకపోయారు కాదు. అది ఆల్రెడీ కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి అది కోర్టు ద్వారా తెలుస్తుంది. ఈరోజు తెలుస్తుంది. మళ్ళీ అతి త్వరలోనే ఈ ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీకెండ్ సినిమా రాబోతుంది. అవసరమైతే జనవరి సంక్రాంతికి వచ్చినా మీ వెరీ హ్యాపీ. బాలయ్య బాబు సంక్రాంతి హీరో. ఎన్ని సినిమాలు వచ్చినా పోటీకి తట్టుకునే సినిమా 'అఖండ 2 తాండవం'. ఎటువంటి డౌట్ లేదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. అంటే అభిమానుల మట్టికి డిసప్పాయింట్ అవ్వద్దు. ఏమీ లేదు, మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేసినాయి బుక్ మై షోలో. అయితే బ్యానర్స్ దాంట్లో ఇవన్నీ పెట్టారు, డబ్బులు ఖర్చు పెట్టారు, అదొకటి. కానీ అభిమానులు ఇవన్నీ లెక్క చేసుకోరు. ఇప్పుడు అభిమానులు మీరు బ్యాండ్లకి డబ్బులు ఖర్చు పెట్టాం, దండలు ఖర్చు పెట్టాం, అయ్యో బోల్డ్ ముందుకు కలిసాం, ఇవన్నీ లెక్కేసుకోరు. సినిమా ఆగిపోయింది మెయిన్. దాని గురించి డిసప్పాయింట్ అయ్యారు తప్ప దీంట్లో అది ఏమీ లేదు. బాలకృష్ణ గారు కూడా చాలా ఇదయ్యారు పాపం సినిమా ఆగిపోవడం వల్ల. ఇది ఏమి లేదు. దీనివల్ల ఈ సినిమాని ఎవరూ ఆపలేదు, ఎవరు రాజకీయాలు గట్రా ఏమీ చేయలేదు. కేవలం నిర్మాతల ప్రాబ్లం వల్ల ఈ మూవీ అయితే ఆగిపోయింది. ఇదైతే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానులు కానీ ఎవరైనా సరే, ఏ ఆడియన్స్ అయినా సరే, అవతల సినిమా హీరోల ఫ్యాన్స్ ఎవరైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సినిమా కేవలం నిర్మాతల వల్ల ఆగిపోయింది తప్ప వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. అతి త్వరలో సినిమా మరి రిలీజ్ కాబోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే పక్కాగా ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కంటెంట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.